జమ్మూ కాశ్మీర్లో షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. శనివారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఈ ఆపరేషన్లో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన 2 అగ్రశ్రేణి ఉగ్రవాదులు హతమైనట్టుగా సమాచారం. మృతుల్లో పహల్గామ్ దాడి తర్వాత నిఘా ఏజెన్సీలు విడుదల చేసిన 14 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న జకీర్ అహ్మద్ గని కూడా ఉన్నారు. మరో ఉగ్రవాది లతీఫ్ భట్గా గుర్తించారు. 2025 ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాది తర్వాత నిఘా ఏజెన్సీలు 14 మంది ఉగ్రవాదుల జాబితా విడుదల చేస్తాయి. వారిని పట్టుకునేందుకు లేదా మట్టుబెట్టేందుకు విస్తృతంగా ఆపరేషన్లు మొదలుపెట్టారు. శనివారం సాయంత్రం షోపియాన్ జిల్లాలో సైద్పురా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని చుట్టుముట్టుగా వారి కాల్పులు మొదలుపెట్టారు. దీనికి భద్రతా బలగాలు ధీటుగా బదిలిచ్చాయి. చీకటి పడడంతో ఆపరేషన్ కొంత సమయం నిలిపేసినా ఉదయం మళ్లీ కొనసాగింది. జకీర్ అహ్మద్ గని కుల్గాంలో ముతల్హాం గ్రామానికి చెందినవాడు. 2024 నుంచి లష్కర్-ఏ-తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నాడు. అనేక పాకిస్తాన్ అనుకూల ఉగ్రదాడుల్లో ఇతని పేరు వినిపించింది. 2025 అక్టోబర్లో ఎన్ఐఏ కోర్టు ఇతనిపై నోటీసులు జారీ చేసింది. పెహల్గామ్ దాడితో ఇతని పేరు మళ్లీ తెరపైకొచ్చింది. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్తో 14 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో 9 మందిని భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టుగా తెలిసింది. మిగిలిన 5 కోసం గాలింపు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ కేలర్, ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ అఖల్, ఆపరేషన్ గుడర్ వంటి అనేక విజయవంతమైన ఆపరేషన్లు లష్కర్కు పెద్ద ఎదురుదెబ్బ తీస్తాయి. విక్టర్ ఫోర్స్ వంటి ప్రత్యేక దళాలు ఈ ఆపరేషన్స్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. జకీర్ అహ్మద్ గని మరణం లష్కర్-ఏ-తోయిబా నెట్వర్క్ పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. భారత సైన్యం ఆపరేషన్ షిరోవలి వంటి దీర్ఘకాలిక ఆపరేషన్స్తో కేవలం ఉగ్రవాదులు మాత్రమే కాకుండా వారికి సహకరించే వారిని కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ ఆపరేషన్లు కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించేంత వరకు కొనసాగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మిగిలిన 5 పట్టుకునేందుకు భద్రతా బలగాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జానుతున్నారు. కళ, ఈ ఆపరేషన్తో చాలా వరకు ఉగ్రవాదులు మట్టుబెట్టినట్టు అనుకోవచ్చా? ఇక మిగిలిన 5 ఆచూకీ కోసం ఇలాంటి ఇంకా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. దాదాపు కేంద్రము కొరడా పిలిపించినటువంటిది ఇటు ఉగ్రవాద సంస్థలకు ప్రత్యేకంగా 23 మంది పేర్లను కూడా నిన్న ప్రకటించిన 24 గంటలు కాకముందే మరొకటి ఇటు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి నక్కి ఉన్నారు అన్నటువంటి పూర్తస్తు సమాచారం కూడా నిన్న ఉదయం షోపియాన్ జిల్లా, దాదాపు ఇది ఏప్రిల్ కి సంబంధించినటువంటి తోటలకు గత పుల్వామా దాడికి అనుకోవచ్చు, గత ఏదైతే ఇన్సిడెంట్ జరిగాయో మనకు 2016 అనుకోవచ్చు, 2023లో తర్వాత పుల్వామా దాడికి 2019 సంబంధించినటువంటి దాడుల్లో వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఉగ్రవాదులు కీలకంగా సమావేశాలు జరిపేటటువంటి జిల్లా కూడా మనకు షోపియాన్ జిల్లా. ఈ షోపియాన్ జిల్లాలో నిన్న ఉదయము ముందస్తుగా కొంత ఇంటెలిజెన్స్ సమాచారం కూడా ఇవ్వడంతో అక్కడ అంటే నిన్న ఉదయం నుంచి కూడా కొంత కదలికల్ని కూడా కనిపెట్టడం ప్రారంభించారు. నిన్న సాయంత్రము రాత్రి 7:45 సమయంలో అక్కడ ఒక క్లియరెన్స్ అంటే ఇక్కడ సమావేశంలో దాదాపు కొంతమంది కీలక సమావేశం నిర్వహిస్తున్నారు అన్నటువంటి సమాచారము రాత్రి అక్కడ అంటే రాత్రి జరిగినటువంటి వాళ్ళ కదలికలు అనుకోవచ్చు, ఏదైతే సమాచారం ఇవ్వడం జరిగిందో ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో చాలా కీలకంగా ఉగ్రవాదులు అంటే ఇక్కడ మనకు లష్కర్-ఏ-తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఇటు జకీర్ అహ్మద్ గని 14 మంది ఉగ్రవాదుల్లో ఉండేటటువంటి అంటే ఇటు పహల్గామ్ దాడి తర్వాత నిఘా సంస్థలు ఏదైతే ఇటు వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. కానీ నిన్న రాత్రి అక్కడ జరిగినటువంటి షోపియాన్ జిల్లాలో జరిగినటువంటి కీలక సమావేశంలో జకీర్ అహ్మద్ గని అన్నటువంటి ఉగ్రవాది తర్వాత ఇక్కడ లతీఫ్ భట్ గా అతనికి సహచరుడు కూడా లతీఫ్ భట్, వీరిద్దరు కూడా చాలా కీలకంగా కూడా అటు షోపియాన్ జిల్లాలో తర్వాత మనకు అనంతనాగ్ ఈ 2 ప్రాంతాలు కూడా చాలా కీలకమైనటువంటి ఉగ్రవాదుల అడ్డా అని చెప్పవచ్చు. కీలక సమావేశాలు జరపడానికి కూడా వాళ్ళకి ఉండేటటువంటి కనెక్టివిటీ ఉండేటటువంటి ప్లేసెస్, ఈ ప్లేసెస్ లోనే ఎక్కువగా కూడా ఇంటెలిజెన్స్ కూడా నిఘా పెంచినటువంటిది. దాదాపు మనకు షోపియాన్ జిల్లా సైద్పురా సోయిన్ సమీపంలో
వాళ్ళు నచ్చి ఉన్నారు అన్నటువంటిది సమాచారం ఇవ్వడంతో అక్కడ నిన్న రాత్రి నుంచి కూడా కొంత వారికి సంబంధించినటువంటి ప్రతి దాడులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఎట్టకేలకు ఈ రోజు ఉదయం జరిగినటువంటి దాడిలో చాలా కీలకంగా వీళ్ళు ఇద్దరు కూడా లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు అన్నటువంటిది అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు వీరికి సంబంధించినటువంటిది వీరితో పాటు కూడా మరికొంతమంది కూడా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే సమాచారాన్ని కూడా కొంత వారికి అందించడంతో అక్కడ ప్రాంతం నుంచి కూడా వాళ్ళు తప్పించుకునేటటువంటి ప్రయత్నం కూడా జరిగింది. కానీ రాత్రంతా కూడా వారి కొరకు పూర్తిగా గాలింపు చర్యలు, సోఫియాను, తర్వాత అనంతనాగ్, ఈ లోయలంతా కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కానీ ఇక్కడ మరి అంటే ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇద్దరు ఎవరైతే హతమయ్యారో దీనికి సంబంధించినటువంటిది కూడా మరింత కూడా అక్కడ కాల్పులు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతము. కానీ ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా సోఫియన్ ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా చుట్టుముట్టారు. ఏ క్షణమైనా మిగిలిన వీరితో పాటు సమావేశంలో పాల్గొన్నటువంటి వారిని కూడా పట్టుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఖచ్చితంగా భారత సైన్యము విజయం సాధిస్తుంది. ఎవరైతే తప్పించుకున్నటువంటి దాదాపు 5 వారిని కూడా పట్టుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.